బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా నరసింహపురం సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. 4 ఎకరాల కొబ్బరి తోటను గజరాజులు గుంపు ధ్వంసం చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమ గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని గజరాజుల నుండి తమను రక్షించాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నరసింహపురం సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. 4 ఎకరాల కొబ్బరి తోటను గజరాజులు గుంపు ధ్వంసం చేస్తుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమ గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని గజరాజుల నుండి తమను రక్షించాలని కోరుతున్నారు. రాత్రి నిన్న సాయంకాలం 5 టైంకి ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇక్కడ చూసేసరికి మొత్తం మేము 5 ఎకరాల కొబ్బరి తోట వేసాము. 5 ఎకరాల కొబ్బరి తోటలో 250 మొక్కలు మొత్తం నాశనం చేసేయండి. ఎలాగైనా ప్రభుత్వం మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బంది ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఏనుగు తెప్పిస్తామన్నారండి. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏం తెప్పించింది లేదు, మాకు చేసేది ఎట్లేదు. ఆ పవన్ గారు తెప్పిస్తే ఎక్కడికి దూరంగా పంపించితే మాకు కూడా ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు మేము ఎలాగ నాశనం మాతో పాటు మరి కొంతమంది రైతులు కూడా నాశనం అయిపోవడానికి ఏడుస్తున్నారండి. మాది కొబ్బరి తోట నాశనం అయిపోయి ఉరి పంట కోతగా దగ్గరకు వచ్చిందండి. వాళ్ళు మరీ ఏడుస్తున్నారండి. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు దగ్గర చూసుకుని మీరు కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అండి. రాత్రి నిన్న సాయంకాలం 5